నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మిలాసియా. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం అండి. నమస్తే లాస్య గారు. చూసారుగా స్క్రీన్లో పీకే పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫేమస్, మన ప్రశాంత్ కిషోర్ గారు కూడా అంతే ఫేమస్. పొలిటికల్లో ఆయన పేరంటూ ఉందంటే డెఫినెట్లీ లాస్ట్ టైం ఎన్నికల్లో ఎలక్షన్స్ ఏవైతే మనం చూసామో వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో గెలిచారు. సో ఇప్పుడు ఆయన పాత్ర ఏంటి? నిజంగానే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తారా? లేదంటే ఇదొక వ్యూహమా, జగన్ గారి వ్యూహమా, ఇంకా కోవర్టేనా? జగన్ గారి కంటే ఏమంటారు? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి గురించి మాట్లాడాలి అంటే నిన్నటిదాకా ఆయన్ని విమర్శించాం. అవును, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ స్థితి తీసుకురావడానికి అతని గురించి క్షుణ్ణంగా తెలిసిన తర్వాత కూడా డబ్బుల కోసమే చేశాడు, ఇతనికి మానవత్వం అనేది లేదు, ఇతనికి డబ్బులకి ఏమైనా చేస్తాడనే ఆలోచనలో ఉన్నాం. నిస్సందేహంగా అందులో అనుమానం లేదు. కానీ 2021 నుంచి అతను రాజకీయ వ్యూహాలతో నాకు ఇక సంబంధం లేదు, నేను కూడా ప్రజాక్షేత్రంలో నిలబడాలనుకుంటున్నాను, ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని బీహార్లో పాదయాత్ర కూడా చేయటం కూడా జరిగింది. ఈ పాదయాత్ర చేసే క్రమంలో ప్రజలతోటి మమేకమైనప్పుడు ప్రజల యొక్క కష్టాలేంటి, వాళ్ళ ఇష్టాలేంటి, నష్టాలేంటి అనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత అవును కదా, నా వల్ల ఇలా జరిగిందేమో అనే మదనపడి వచ్చాడేమో అనేది ఒక ఆలోచన. అంటే జరిగిన నష్టాన్ని, ఎందుకంటే అతను 2 వేదికల మీద పంచుకున్నాడు. సంపద సృష్టించి సంక్షేమానికి వినియోగించాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తాడు అనుకోలేదని బహిరంగానే జగన్మోహన్ రెడ్డి గురించి అతను స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అంటే అది ఎంతవరకు వాస్తవం? నిజంగానే అలా అన్నారా, లేకపోతే అది కూడా ఒక అన్నారు? అది ఉంది కాబట్టి దాని గురించి చాలా స్పష్టంగానే ఉంది. దాని వెనకాల మతలబ్ అదే అప్పుడు ఏమనుకున్నామంటే ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగమేమో అనే భావన కూడా కలిగింది. ఇప్పుడు ఏంటంటే అతను ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా నాకు తెలిసినంత వరకు వాళ్ళ మనుషులు ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి 1 సంవత్సరం నుంచి వాళ్ళొక సర్వేలు తీసుకుంటూ ఉంటారు. ఎలా ఉంది ప్రజల యొక్క అభిప్రాయం, ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, ప్రతిపక్ష పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వానికి ఉన్నటువంటి లోపాలు ఏంటి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమన్నా ఉంటే ప్రతిపక్షాలు దాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్నాయా లేదా అని చెప్పని క్షేత్రస్థాయిలో ముందుగా అతను ఒక అందరితోటి మాట్లాడేసి ఒక అవగాహనకు వస్తాడు. ఆ అవగాహన బట్టి పార్టీలకి చెప్పుకుంటూ ఇప్పటి వరకు డబ్బులకు తీసుకొని మొట్టమొదట భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ అట్లా చేశాడు. అవన్నీ చేసుకుంటూ వస్తున్న తర్వాత అతనికి 2-3 ఎదురు దెబ్బలు తగిలినాయి, 4 విజయాలు ఉన్నాయి, 2 అపజయాలు కూడా ఉన్నాయి. అతనికి అఖండ విజయం ఇక్కడ వచ్చింది, అందులో సందేహం ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ అతను ఎందుకున్న విధానం అనేది బాధాకరం. అతను చేసిన ప్రచారం కావచ్చు, అంటే గెలవడం కోసం ఇన్ని అకృత్యాలు చేయాలా, ఈ విధంగా ప్రజల మధ్య విద్వేషాలు రగల్చాలా. అండ్ ఇంకొకటి, ప్రశాంత్ కిషోర్ గారు గెలిచే పార్టీ వైపు ఉంటారా, లేకపోతే ఆయన వెళ్ళి గెలిపిస్తారా అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది. అంటే మీరు ఒకటి ఉదాహరించుకో, ఇప్పుడు ఇక్కడ చూడండి, తెలంగాణ చూద్దాం. తెలంగాణ కేసీఆర్ గారు కూడా సలహాదారుగా ఉండాడని చెప్పని ప్రచారం జరిగింది కదా, మరి ఇక్కడ గెలవలేదు కదా. అంటే అతను విజయవంతమైన ప్రయోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సహజంగానే అతను గెలుపు గుర్రాల కల్లే వెళ్తాడని చెప్పిన ఆలోచనతో ప్రజలు ఉన్నారు, కనపడుతుంది కూడా అట్లానే. కాబట్టి ఏంటంటే అతను కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని, మీరు ఓడిపోబోతున్నారు, ఈ పందా మార్చుకోండి అని, దానికి అతనికి ఇష్టం లేక ఇతను దూరంగా ఉంచాడనేది ఒక వాదన. అది ఎంతో నిజం మనకు కూడా కరెక్ట్గా తెలియదు కాబట్టి దాని గురించి అంత లోతుగా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం నిజం, ప్రాయశ్చిత్తానికి మించింది ఏమీ లేదు కదా. నిజంగా అతనిలో కూడా పరివర్తన వచ్చి రాష్ట్రం ఇలా అన్యాయం అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చేసిన మేలుని నేను నా దుర్మార్గపు ఆలోచనతో నా డబ్బుల కోసం నేను రాష్ట్రాన్ని ఇంతమందిని ఇబ్బంది పెట్టాననే ఆలోచన వచ్చి, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి వల్లనే అంత అఖండ మెజారిటీ వచ్చింది అని అంటున్నారు మీరు? లేదు, నేను ఒప్పుకోవట్లేదు. అతను వల్ల వచ్చిందని అయితే నేను ఒప్పుకోవట్లేదు. అతను లేని టైంలోనే 67 స్థానాలు అయితే వచ్చినాయి కదా. 175 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 104 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, 4 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తే మిగిలిన 67 స్థానాలు అతనికి వచ్చినాయి కదా. ఆ రోజు లేడు కదా ఈ ప్రశాంత్ కిషోర్ అనే అతను. అంటే గెలుపు దగ్గరగా వచ్చాడే కదా, సామాన్యమైన విషయం కాదు కదా. 175 స్థానాల్లో 67 రావడం అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసి, ఆయన చరిత్ర తెలిసి, ఆయన మనస్తత్వం తెలిసిన తర్వాత కూడా
ప్రజలు ఆ స్థాయికి వచ్చిన తర్వాత బొటాబొటీగా ఒక రకంగా 104 స్థానాలు వచ్చినటువంటి దీంట్లో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి దూరం పెరుగుతుంది అనే ఆలోచన అతనికి ఉంది మొట్టమొదటి నుంచి కూడా. ఢిల్లీ స్థాయిలో ఉన్నాడు కాబట్టి దాని గురించి క్షుణ్ణంగా తెలుసు అతనికి. అప్పుడు ఈ విజయసాయిరెడ్డి గారు వీళ్ళు ప్రధానమంత్రి కార్యాలయానికి వాళ్ళు పిలిచారా లేకపోతే నెల్లాడని తీసి పక్కన పడేస్తే వాళ్ళకి దగ్గర అవుతాం అనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారిని దూరంగా పెట్టిన మాట వాస్తవం. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిన మాట చాలా వాస్తవం. ఇప్పుడు అంత అన్యాయం చేసిన ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు హక్కును చేర్చుకుంటారు, ప్రశాంత్ కిషోర్ గారిని ఆహ్వానిస్తారా? ఆయన అవసరం ఉందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర 10 మంది యోధులు ఉన్నారు, మా దగ్గర 8 మంది యోధులు ఉన్నారు. మీ దగ్గర నుంచి నేను 2 తీసుకుంటే నేను 10 మంది అవుతా, మీరు 8 మంది అవుతారు. కరెక్ట్. అంటే నా బలం పెరిగిద్ది. అప్పుడు బయట రావడానికి ఆస్కారం ఉంటుంది. మిమ్మల్ని బలహీనం చేయాలి రాజకీయంలో. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజు యొక్క గొప్పతనం ఎప్పుడు బయటపడుతుంది అంటే మన సైనికుల్ని ప్రజల్ని చంపుకొని అవతల రాజ్యాన్ని గెలిస్తే రాజు గొప్పవాడు కాదు. ప్రజల్ని కాపాడుకోవాలా, తన సైన్యాన్ని కాపాడుకోవాలా, మానసికంగా లేదంటే యుద్ధంలో గెలవాలి అవతల వ్యక్తుల్ని. అంతే. ముందు వీళ్ళని కాపాడుకోలేని వ్యక్తి రేపు పొద్దున రాజ్యాధికారం వచ్చి ఏం చేసుకుంటాడు? ఓకే, సో ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నట్ట లేదా? చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నారంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారి ప్రస్థానం కన్నా మనం ఒకటి తీసుకుంటే ఆయన 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 78లో తొలిసారిగా ఆయన శాసనసభ్యుడిగా వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంత్రిగా చేశారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి రావడం కూడా జరిగింది. 89 నుంచి ఇప్పటి వరకు అపజయం లేకుండా వస్తానే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాడు, అన్నగారికి అండగా ఉన్నాడు. జరిగినటువంటి సంఘటనలకు అన్నిటికి కూడా ఆయన భుజాన్ని వేసుకొని చేసుకోవడం కూడా జరిగింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 3 ప్రధాన మంత్రులను నియమించే విషయంలో కీలక పాత్రధారి. తనకు ప్రధానమంత్రి ఇస్తానన్నా కూడా రాష్ట్ర ముఖ్యం అని చెప్పి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి. 2 రాష్ట్రపతుల నియామకంలో అతని పాత్ర చాలా స్పష్టం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రోడ్ల విస్తరణ కార్యక్రమానికి ఆ రోజు వాజ్పేయి గారికి చెప్పి రోడ్ల అవసరం ఏంటి, రోడ్లు వచ్చినందువల్ల పరిశ్రమలు ఎలా వస్తాయి, మనకి రాష్ట్రానికి కావచ్చు దేశానికి కావచ్చు ఆర్థిక వనరులు ఎలా చేకూరుతాయి అని చెప్పి ఆయన ఒప్పించి ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి. ఒక విషయం అండి, అలా చేసిన వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న ప్రజల యొక్క వాళ్ళ ఇష్టాలన్నీ తెలుసుకున్న తర్వాత, ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్న తర్వాత, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయనకు తోడైన తర్వాత ఈరోజు ప్రశాంత్ కిషోర్ అవసరం ఉంటుందా అనేది ప్రజల యొక్క ఆలోచన ప్లస్ పార్టీ శ్రేణుల యొక్క ఆలోచన. నిస్సందేహంగా ఇక్కడ వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే నాకు తెలిసినంత వరకు రాజకీయ దురంధరుడు, అపరచానికుడు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆయన. కాబట్టి ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇంకా ఇట్లా ఉందనేది నేనైతే భావిస్తున్నాను. లేకపోతే ఆయన జరిగిన ఎదురు దెబ్బలకి ఇంకోళ్ళు అయితే ఈ పార్టీని వెళ్ళిపోవటం లేకపోతే వేరే పార్టీలు మారుకోవటము, మానసికంగా కుంగిపోవడం జరిగేది. అలాంటి వ్యక్తి అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు. విజయం స్పష్టంగా ఉంది. కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. ఆ విషయాలు ఢిల్లీలో నాకు తెలిసినంత వరకు లోకేష్తో పంచుకున్నాడనేది నా అభిప్రాయం. ఇది లోకేష్ చొరవతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే నేను భావిస్తున్నాను. ఇక్కడ ఈయన పూర్తి స్థాయిగా వినియోగించుకోవాల్సిన సమయం లేదు. ఇప్పుడు 4 నెలల్లో వచ్చేసింది అంటే ఇంక 2 నెలలు అంతా కార్యాచరణ సిద్ధం కావాలి, అభ్యర్థులను ప్రకటించాలి. ఇప్పుడు అభ్యర్థుల యొక్క గుణగణాలకు సంబంధించి అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల గురించి ఇతని దగ్గర ఉన్న సమాచారంతో వాళ్ళకి చెప్పేసి ఇతను వంక పెట్టుకొని పార్టీలో ఇప్పుడు దాకా ఇబ్బందికరంగా ఉన్న నాయకులను తొలగించడానికి ఉపయోగపడతాడని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, సో మరి నిజంగానే చూద్దాం ఆ ఎత్తుగడ అనేది ప్రశాంత్ కిషోర్ గారి వల్ల ఏవైనా ఆంధ్ర ఎలక్షన్స్లో ప్రభావితం అనేది ఉంటుంది. ఇది ఒక చివరి ప్రశ్న. ప్రశాంత్ కిషోర్ గారి వల్ల ఆంధ్ర ఎలక్షన్స్లో ఎటువంటి ప్రభావం ఉంది? దానికి చివరిలో నేను ఒకటి చెప్తాను. మీ దగ్గర కత్తి ఉంది, మీ చేతికి ఇస్తాం కత్తి, మీరు వంటకు ఉపయోగించుకుంటారు ఆడవారు కాబట్టి, తీసుకెళ్ళి ఒక అంతకుడికి ఇస్తాం, చంపడానికి ఉపయోగిస్తాడు. ఓ డాక్టర్ గారికి ఇస్తాం, శస్త్రచికిత్స చేయడానికి ఉపయోగిస్తాడు. అలాగే మామూలుగా పనులు చేసుకునే వాళ్ళకి ఇస్తాం, ముళ్ళ పొదలను తొలగించడానికి, అడ్డు వచ్చినటికి నరకడానికి ఉపయోగిస్తారు. అంటే 4 రకాలుగా ఆలోచిస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారు అవతల ఒక దరిద్రం అనే ఆయుధం ఉంది. నిస్సందేహంగా ఆయన ఆలోచనలన్నీ దరిద్రం అనే ఒప్పుకోవాలి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. ఈరోజు అది తీసుకొచ్చి మన ఇంటి పెరట్లో పడేసాం. సైన్యం బాగా పనిచేస్తారు కదా, ధైర్యం ఉంటుంది కదా, దానికోసమే ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడేసాడని ఎందుకనుకోకూడదు. ఓకే, చూద్దాం మరి. నిజంగానే మీరు అన్నట్టు ఆంధ్ర ఎలక్షన్స్లో ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఏంటి పీకే గారి రోల్ ఏంటి అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.